నమస్తే, వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయి వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయి ఈనాడు దినపత్రిక చూద్దాం. ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే ఇచ్చే అనే ఒక హెడ్లైన్ అయితే ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. 250 ఎకరాల భూధన భూములో అక్రమాలు నిజమే, యజ్ఞ బోర్డుకు పరిహారం చెల్లించాల్సి ఉందన్న అధికారులు, సీఎం ఆదేశాలతో పూర్తయిన విచారణ అంటూ మనం హెడ్లైన్స్ చూడొచ్చు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో భూధన భూముల వ్యవహారంలో అక్రమాలు నిజమేనని విచారణ అధికారులు తేల్చారు. ప్రభుత్వానికి చెందిన భూధన భూములపై హక్కులు వదులుకోవడమే కాక అధికారులు అప్పనంగా ప్రజాధనాన్ని ఇతరులకు పంచిపెట్టారని నివేదించారు. 2018లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీ కోసం భూసేకరణ చేపట్టగా భూధన భూములకు సంబంధించిన పరిహారాన్ని భూధన యజ్ఞ బోర్డు పేరుపైన డిపాజిట్ చేయాల్సి ఉండగా చేయలేదని నివేదికలో పేర్కొన్నారు. దీంతో కొందరు ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించి డబ్బులు కాజేసినట్లుగా తేలింది. 2016 నుంచి 2022 వరకు జరిగిన ఈ వ్యవహారంలో పై స్థాయి నుంచి మండల స్థాయి వరకు రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. గత నెల 25న ఈనాడు ప్రధాన సంచికలు భూములు బుకీ పరిహారం మెక్కి శీర్షికన ఈ భూముల్లో చోటు చేసుకున్న అక్రమాలపై కథనం ప్రచురమైంది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను తన దృష్టికి తీసుకురావాలంటూ 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్ను ఆదేశించిన విషయం తెలిసింది. ఇక ఈ మేరకు ఇబ్రహీంపట్నం ఆర్డీఓతో రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి విచారణ చేయించి నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇక చర్యలే తరువాయి తాటిపర్తి భూధన భూముల్లో చోటు చేసుకున్న వాస్తవేనని తెలియని నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందనేది ఆసక్తిగా మారింది. 2013లో భూధన యజ్ఞం బోర్డు యాచారం తహసీల్దార్కు ఈ భూములకు సంబంధించి ఉత్తరం కూడా రాసింది. అనంతర కాలంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ యాచారం తహసీల్దార్కు మధ్య ప్రత్యుత్తరాలు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. అయినా ఇప్పటి వరకు బోర్డుకు చెందాల్సిన హక్కుల విషయంలో ఏకపక్షంగా ఆ భూములో కొందరికి హక్కులు ఉన్నాయని రెవెన్యూ అధికారులు పరిహారం చెల్లించడం, తిరిగి పునరావాసం కింద ఖరీదైన ప్లాట్లను కట్టబెట్టేందుకు కూడా లబ్ధిదారుల జాబితాలు రూపొందించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. విచారణ పూర్తయిన ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంది అన్నటువంటి వార్తనైతే మన ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక ట్రంప్ లక్ష్యం అమెరికాకు మార్కెట్ సృష్టి, అక్కడి వ్యవసాయ ఉత్పత్తులకు సుంకాలు లేకుండా భారత్లో డంప్ చేయాలని చూస్తున్నారు. అందుకోసం బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. తలెగ్గితే ఇక్కడి వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి, అమెరికా సుంకాలతో చాలా రంగాలపైన తీవ్ర ప్రభావం. ఈనాడు ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ డి నరసింహారావు ఇలాంటి ముఖ్యమైన విషయాల్ని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ట్రంప్ లక్ష్యం అమెరికాకు మార్కెట్ సృష్టి అటువంటి వార్తని ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక చంద్రుడు చిక్కిపోయాడు. ఆదివారం రాత్రి 9:30 తర్వాత గ్రహణం కారణంగా చంద్రుడు క్రమంగా చిక్కిపోతున్న వేయడం ఆదిలాబాద్లో ఇలా కనిపించింది అంటూ ఈనాడు దినపత్రికలో మనం ఫొటోస్తో సహా చూడొచ్చు. ఇక నిన్న చంద్రగ్రహణంకి సంబంధించి వార్తను ప్రధాన వార్తకి ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వండి, సీఎం మంత్రులతో 9 మంది ఎమ్మెల్యేల భేటీ, సభాపతి నోటీసులపైన చర్చ అనేటువంటి ఒక ప్రధాన వార్త హెడ్లైన్స్ మనం చూడొచ్చు. తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అనుమతులు, నిధులు ఇవ్వాలని 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లుగా తెలుస్తుంది. 10 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారిలో 9 మంది ఆదివారం సాయంత్రం సీఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జ్వరం కారణంగా హాజరు కాలేదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచార శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్ల వెంకట్రావు, గాంధీ, కాళ యాదయ్య, సంజయ్, మహిపాల్ రెడ్డి ఈ సమావేశానికి హాజరైనట్లుగా తెలుస్తోంది. సభాపతి నోటీసులు, సుప్రీంకోర్టు అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లుగా పార్టీ నేతలు తెలిపారు. తాము బీఆర్ఎస్ నుంచి ఎన్నికలు గెలిచామని, ఇప్పటికీ అదే పార్టీలో ఉన్నామని వారిలో కొందరు సమావేశం అనంతరం మీడియాకు తెలిపిన పరిస్థితి. ఇక గోదావరి భాగ్యం, హైదరాబాదు తాగునీటికి మూసి పునరుజ్జీవానికి 20 టీఎంసీలు 7,360 కోట్ల వ్యయం 2 ఏళ్లలో పూర్తి, నేడు శంకుస్థాపన చేరిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ మరో ప్రధాన వార్తగా చూడొచ్చు. మల్లన్న సాగర్ ఇక్కడి నుంచి నీటి తరలింపు అనేటువంటి వార్త మన ఈనాడు దినపత్రికలో మెయిన్ ఎడిషన్లో చూడొచ్చు.
ఇక హైదరాబాద్ మహానగర దాహర్తిని తీర్చేందుకు మరో కీలక అడుగు అయితే పడనుంది. 2030వ సంవత్సరం నాటికి నగర తాగునీటి అవసరం తీర్చడానికి వీలుగా మలన సాగర్ నుంచి 20 టీమ్స్లను తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈరోజు ఇక 7,360 కోట్ల వ్యయం చేరున్న ఈ ప్రాజెక్టును 2 నెలల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 20 టీమ్స్లలో 17.50 టీమ్స్లను తాగునీటి కోసం ఉపయోగించనుండగా మిగతా నీటిని మూసి పునరుజ్జీవానికి వినియోగిస్తారు. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ ఎన్యుటి విధానంలో చేపట్టనున్నారు అన్నట్టుగా వార్తనైతే మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక రమాదేవికి కాలేజీ పురస్కారం, కామారెడ్డి సభతో కేంద్రం మెడలు వంచుతాం, బీసీలకు 42% రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది బీజేపీ నాయకులే. ఇక సన్నాహక సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, హాజరైన మంత్రులు పొంగులేటి పొన్నం, సీతక్క, సురేఖ, శ్రీహరి. త్రిబుల్ అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ ఈ హెడ్లైన్స్ని అయితే ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో సాక్షి దినపత్రిక ఒకసారి చూద్దాం. ఏం చేద్దాం, ఏం చెబుదాం, సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కీలక భేటీ అంటూ ఒక ఈ వార్తని ప్రధాన వార్తగా అన్ని దినపత్రికల్లో మనం హైలైట్గా చూడొచ్చు. అదనపు అడ్వకేట్ జనరల్తో కలిసి గంటకు పైగా చర్చ, సుప్రీంకోర్టు డెడ్లైన్, స్పీకర్ నోటీసులు, బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత. నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించామని బయటకు చెబుతున్న ఎమ్మెల్యేలు, కానీ తమ పార్టీ మారలేదంటూ స్పీకర్కు సమాధానం ఇవ్వాలని భేటీలో నిర్ణయం. భవిష్యత్తు వ్యూహం, స్పీకర్కు ఏం జవాబు చెప్పాలో నిర్ధారించుకునేందుకే అంటున్న రాజకీయ వర్గాలు. అన్ని విషయాల్లో తాను అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా. కడియం శ్రీహరి మినహా 9 మంది హాజరు. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీధర్బాబు, మహేష్ గౌడ్ కూడా ఉన్నారు అని వార్తలో ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో మనం చూడవచ్చు. ఇక లేబర్గా చేరి లోగుట్టు పట్టి అంటూ మరొక వార్తనైతే సాక్షి దినపత్రికలో చూడొచ్చు. 4 రోజుల పాటు వాగ్దేవి ల్యాబ్స్పై ఎంబీబీవీ పోలీస్ ఆఫీసర్ నిఘా, పూర్తి వివరాలు సేకరించి మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం. పట్టుబడిన డ్రగ్స్ సీజ్, 200 డ్రమ్ములలో ఉన్న కెమికల్స్ లారీలో ముంబైకి. ఏడాది క్రితమే మహారాష్ట్రలో శ్రీనివాస్ విజయ్ ఓలేటిపై డ్రగ్స్ కేసు నమోదైంది అంటూ ఒక డ్రగ్స్ సంబంధించి గుట్టు రట్టైనట్టుగా తెలుస్తుంది. ఇక వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో లేబర్గా చేరి తేగానే డ్రగ్స్ రాకెట్ను ఛేదించలేమని భావించిన మహారాష్ట్ర పోలీసులు పక్క పథకం వేశారు. దీంతో ఎంబీబీవీ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 4కు చెందిన ఒక ఆఫీసర్ 4 రోజుల ముందే వాగ్దేవి ల్యాబ్స్లో కార్మికుడిగా చేరాడు. కంపెనీలో దిగుమతి అవుతున్న ముడి సరుకులు, రసాయనాలు, డ్రగ్స్ తయారీ కేంద్రం, కార్మికులు, రవాణా ఏర్పాట్లు తదితరాలపై నిఘా పెట్టారు. 4 రోజుల పాటు వివరాలు సేకరించి పక్కా ఆధారాలు లభించగానే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎంబీవీవీ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 4 ఇన్స్పెక్టర్ ప్రమోద్ భడక్ తన బృందంతో ఆకస్మికంగా దాడులు చేసి గుట్టురట్టు చేశారు. మొత్తానికైతే భారీ మొత్తంలో డ్రగ్స్ తయారు చేస్తూ మహారాష్ట్ర పోలీసులకు చిక్కిన శ్రీనివాస్ విజయ్ ఓలేటి బృందం. కేసులో కీలక విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. కేసులో కీలక నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా కోర్టు కలుగప్పి కుప్పిగంతులు అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. మద్యంపై అక్రమ కేసులో 3 విడుదలను అడ్డుకునేందుకు విఫలయత్నాలు. ఏసీబీ కోర్టులో ఒక అధికారి ద్వారా కథ నడిపిన ప్రభుత్వ పెద్దలు. 3 పూచికత్తులు ఒకేసారి సమర్పిస్తేనే రిలీజ్ ఆర్డర్లు ఇస్తానన్న అధికారి సమయం ముగిసే వరకు వాగ్వాదంతో సత్సారం. దీంతో న్యాయాధికారి దృష్టికి తెచ్చిన పిటిషనర్ల న్యాయవాది. సాక్షాత్తు న్యాయాధికారి ఆదేశించినా పట్టించుకునే కోర్టు అధికారి. ప్రభుత్వ తరపున హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్లు శనివారం రాత్రి 9:30 దాఖలు చేసి అత్యవసర విచారణకు అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు సోమవారం అనుబంధ జాబితాలో ఈ వ్యాఖ్యలను ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశం. హౌస్ మోషన్ పిటిషన్లపైన నేడు విచారణ ఉంది అన్నట్టు తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి విజయవాడ జైలు నుంచి బయటకు వస్తున్న బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి 6 గంటలకే ఉదయం 6 గంటలకే రావాల్సిన జైలును 9 గంటల వరకు రానివ్వకుండా చేసి ప్రభుత్వ పెద్దల తెరచాటు కుతంత్రాలు నడుస్తున్నాయని సాక్షి దినపత్రికలో వార్తని రాయడం జరిగింది.
దొంగ కేసులో ఇరికించి బయటకు రాకుండా చేసే కుట్రలకు పదును న్యాయవాదుల ధర్నా సర్వత్రా వెల్లువెత్తిన విమర్శలతో ఉలిక్కిపాటు హౌస్ మోషన్ హైకోర్టు తిరస్కరించడంతో బెడిసికొట్టిన కూటమి సర్కారు కుతంత్రాలు గత్యంతరం లేక ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పను విడుదల చేసిన జైలు అధికారులు అంటూ హెడ్లైన్స్ మనం గమనించవచ్చు. ఇక అమెరికాకు వద్దు బ్రో, భారతీయ యువతను వణికిస్తున్న నిరుద్యోగ గణాంకాలు అంటూ మరో వార్త హెడ్లైన్లో మనం చూడొచ్చు. వేగంగా ఊడిపోతున్న ఉద్యోగాలు, వారానికి 8,000 మంది రోడ్ల మీదకి లేబర్ వర్క్ను మింగేస్తున్న యాంత్రీకరణ, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ఐటీలో మంటలు, కుచించుకుపోతున్న సర్వీసెస్ సెక్టర్, భారతీయ విద్యార్థులు ఆతలాకుతరం, అమెరికా రావద్దంటూ భారత్లోని మిత్రులకు ఫోన్ వస్తున్నట్టుగా ఈ హెడ్లైన్స్లలో ఈ వార్తని అయితే మన ప్రధాన వార్తకు చూడొచ్చు. అమెరికాకు వెళ్ళాలంటేనే భారతీయులు వణుకుపోయే పరిస్థితి వచ్చింది. అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాలు యువతను మరీ భయపెడుతున్నాయి. ఇక ఆగస్టులో దారుణ పరిస్థితి. అమెరికాలో నిరుద్యోగ గణాంకాలను అక్కడి అధికారిక సంస్థ బ్యూరో ఆఫ్ లేబర్ వెల్లడించింది. జూలై 19వ తేదీ నాటికి అమెరికాలో నిరుద్యోగ జాబితాలో 2.21 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఆగస్టు 30 నాటికి ఈ సంఖ్య 23.7 లక్షలకు పెరిగింది. నిరుద్యోగుల సంఖ్య సగటున వారానికి 8 చొప్పున పెరుగుతుందని బిఎస్ఎస్ తెలిపింది. ఇక క్యాన్సర్పై రామబాణం ఎంటోరోమిక్స్ అంటూ కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన రష్యా సైంటిస్టులు అంటూ ఒక వార్త ప్రధాన వార్త మనం చూడొచ్చు. ఇక గోదావరికి నేడు సీఎం శంకుస్థాపన, మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల తరలింపు, 2027 డిసెంబర్ నాటికి హైదరాబాద్కు రోజు నల్ల నీళ్లు, 298 కోట్ల కోకపేట ప్రాజెక్టుకు శంకుస్థాపన, 1,200 కోట్ల ఓఆర్ఆర్ 2వ దశ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కూడా ఉంది అంటూ హెడ్లైన్స్ని అయితే ప్రధాన వార్తకు మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం. రోజు కూలీగా వెళ్ళి గుట్టు రట్టు చేసి అంటూ చర్లపల్లి డ్రగ్స్ కేసులో కానిస్టేబుల్ డెకే ఆపరేషన్, 4 రోజులు కష్టపడ్డ మహారాష్ట్ర పోలీసులు, డ్రగ్స్ తయారీపై నిర్ధారణ జరిగాకే దాడులు, మెఫిడ్రిన్ తయారులో శ్రీనివాస్ జాగ్రత్తలను రవాణా లింకుపై ముంబై పోలీసులు అరెస్ట్ అయిన తానాజీ ఒక కెమికల్ ఎక్స్పర్ట్ వెల్లడించిన వాసాయి విరార్ పోలీసులు. ఇక డ్రగ్స్ తయారీ సామాగ్రిని తరలిస్తున్న మహారాష్ట్ర పోలీసులు అంటూ ఆంధ్రజ్యోతిలో ఈ డ్రగ్స్కి సంబంధించి ఈ వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక ఏ క్షణమైన వెనుజులాపై దాడి, ఇంకా డ్రగ్స్ మూటలను అంతం చేసుకుంటూ చేసేందుకు ఆయన అంటున్న ట్రంప్, కరేబియన్ సముద్రంలో యుద్ధ నౌకల మోహరింపు, ప్యూర్టోరికో ఎయిర్బేస్కు F-35 యుద్ధ విమానాలు, హింసతో అధికార మార్పిడికి అమెరికా యత్నం, వెనిజులా అధ్యక్షుడు మ్యాడిరో ఆరోపణ, అమెరికా దాడి చేస్తే సాయుధ తప్పదని హెచ్చరిక, ఏ క్షణమైన వెనిజులా పైన దాడి అంటూ డ్రగ్స్ పేరిట యుద్ధం అంటూ వార్తను ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. అయితే కరేబియన్ సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త యుద్ధానికి తెరతీస్తున్నాడు. డ్రగ్స్ ముఠలను అంతం చేసేందుకు అంటూ వెనిజులాపై దాడులకు సిద్ధమవుతున్నారు. ఇక ఎర్రని జాబిల్లి అంటూ చంద్రగ్రహణానికి సంబంధించిన వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్లో ఎర్రని జాబిల్లని చూడొచ్చు. భూమి చాటుకు చంద్రుడు కనువిందు చేసిన సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:56 మొదలై అర్ధరాత్రి 1:26 వరకు పూర్తి. రాష్ట్రంలోని ఆలయాల మూసివేత అంటూ మరో వార్తని చూడొచ్చు. ఇక హైదరాబాద్లో కనువిందు చేసిన బ్లడ్ మూన్ అంట. ఇక ఆంధ్రజ్యోతిలో వార్తని ప్రధాన వార్తగా మనం ఇమేజ్తో సహా చూడొచ్చు చంద్రగ్రహణం బ్లడ్ మూన్ని. ఇక అనర్హతపై ముందుకెలా, స్పీకర్ నోటీసులు అందుకునే ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, కృష్ణమోహన్ రెడ్డి సహా 9 మంది హాజరు. జ్వరం కారణంగా లాగలేకపోయిన కడియం శ్రీహరి, అనర్హత పిటిషన్ విచారణపై న్యాయ నిపుణులతోటి సమీక్ష, నియోజకవర్గాల సమస్యలపై ముఖ్యమంత్రి ఆరా, పరిష్కారానికి నిధులిస్తామని ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి హామీ. సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు పొంగిలేటి కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టుగా వార్తనైతే ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో మనం చూడవచ్చు. ఇక అలావుద్దీన్ అద్భుత పెట్టే, టీ ఫైబర్ కనెక్షన్స్తో సేవలన్నీ నట్టింట్లోకి అంటూ మరో హెడ్లైన్ని మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. కంప్యూటర్గా మారనున్న టీవీ, ఇంట్లోనే హోంవర్క్లు, టీశాట్కు అనుసంధానంతో ఇంట్లో నుంచి నేరుగా పాఠాలు వినే అవకాశం, స్కూళ్ళలో ఏ పాఠాల బోధన, పథకాల లబ్ధిదారులతో సీఎం నేరుగా మాట్లాడే ఏర్పాట్లు.
నెట్ టీవీ ఛానళ్ళు, ఓటీటీలు ఫోన్ లాగా పనిచేసే రిమోట్ ఒక టీవీ, స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్లకు లాగిన్ ఛాన్స్, 42,000 కిలోమీటర్ల మేర భూగర్భ వైర్లు, 35,000 మందికి శిక్షణ, త్వరలో రానున్న టీ ఫైబర్పై ప్రత్యేక కథనం అయితే అందించింది ఆంధ్రజ్యోతి. దానికి సంబంధించి వార్తని ప్రధాన వార్తగా మనం హెడ్లైన్స్లలో మెయిన్ ఎడిషన్లో చూడొచ్చు. ఇక అవుటీ అవుట్సోర్సింగ్పై ఆంక్షలు అంటూ మరో వార్త ప్రధాన వార్తగా నిలిచింది. భారత కంపెనీల సేవలను అడ్డుకునే యోచనలో అమెరికా, డొనాల్డ్ ట్రంప్ పరిశీలనలో ప్రతిపాదన. ఆయన సలహాదారు లారా లూమర్ పోస్టు. ఐటీ రంగాన్ని కాపాడుకునేందుకు విదేశీ సంస్థలు, ప్రభుత్వాలతో భారత్ చర్చలు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతం. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి అంటూ హెడ్లైన్స్ని అయితే మనం చూడొచ్చు. ఇక రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక అంటూ మరో వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఆంధ్రజ్యోతిలో. ఇక దేశంపై ప్రేమ ఉంటే నన్ను గెలిపించండి, నాకు ఓటు వేస్తే భారతదేశ స్ఫూర్తికి చేసినట్లే, ఉపరాష్ట్రపతిగా ఛాన్స్ ఇస్తే పార్లమెంటరీ సాంప్రదాయాన్ని రక్షిస్తా, లోక్సభ రాజ్యసభ సభ్యులకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి లేఖ అంటూ వార్తని ప్రధాన వార్త చూడొచ్చు. ఇక బీజేపీ ఎంపీలకు నిర్వహించిన వర్క్షాప్లో చివరి వరుసలో కూర్చున్న మోడీ అంటూ వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇంకా ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్, ఎన్డీఏ అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి. పోలింగ్కు 2 కూటములుగా సిద్ధం. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలకు వర్క్షాప్. నేడు విపక్షాల సభ్యులకు మాక్ పోల్. సంఖ్యాబలం ఎన్డీఏ వైపే. పార్లమెంటు ఉభయ సభలో ప్రస్తుతం 781 మంది సభ్యులు. వీరిలో పాలక కూటమి సంఖ్య 425, ఎన్డీకి 311, ఇతరులకు 45. క్రాస్ ఓటింగ్పై కాంగ్రెస్ ఆశలు అంటూ వార్తనైతే ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక వరంగల్లో జోరువాన కురిసింది. దానికి సంబంధించి వార్త కూడా హెడ్లైన్స్లో చూడొచ్చు. చెరువులను తలపించిన రోడ్లు, అండర్ బ్రిడ్జి వద్ద వరదలో 2 బస్సులు, ప్రయాణికులను తాడు సాయంతో బయటకు తీసుకొచ్చిన సిబ్బంది. బీసీ బిల్లుకు కేంద్రం అడ్డు. రిజర్వేషన్లపై బీజేపీ భాగవతాన్ని వెల్లడిస్తాం. కామారెడ్డి సభలతో కనువిప్పు కలిగిస్తాం. కేసీఆర్ కుటుంబం అంతా దొంగల ముఠానే. ఆయన పిలిస్తే కవిత వెళ్ళిందా అంటూ మహేష్ గౌడ్ క్వశ్చన్ చేస్తున్నటువంటి వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. భారత్పై మళ్ళీ నోరు పారేసుకున్న నవారో. రష్యా నుంచి చమురు కొనుగోలును తప్పుపడుతూ ఎక్స్లో పోస్టు. నవారో వ్యాఖ్యలు తప్పంటూ ఎక్స్ నోటు. ఎక్స్తో పాటుగా మాస్క్ పైన నవారో విమర్శలు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. ఫ్యాక్ట్ చెక్ చేసి నోటు పెట్టిన ఎక్స్. ఇక రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి కాలేజీ పురస్కారం రేపు ప్రధానం అంటూ మరో వార్తనైతే ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో వెలుగు దినపత్రిక హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మూసికి గోదావరి నీళ్లు మల్లన్న సాగర్ నుంచి ఉస్మా సాగర్కు తరలింపు. 7,360 కోట్లతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అంటూ వార్తని మూసికి గోదావరి నీళ్లు ఒక హెడ్లైన్గా ప్రధాన వార్తగా నిలిచింది. ఇక వెలుగు దినపత్రికలో ఇంద్రమేన్లకు అదనపు ఫండ్స్, ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ స్కీమ్ నుంచి సాయం. రూరల్లో ఒక్క ఇంటికి అదనంగా కేంద్రం నుంచి 39,000. ప్రతి లబ్ధిదారుడికి ఉపాధి జాబ్ కార్డు అందేలా చర్యలు. పూర్తయిన ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ఆదేశం అంటూ మరో వార్తను చూడొచ్చు. ఇక చంద్రగ్రహణం సంపూర్ణం. ఆసియా, యూరోప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కనిపించిన ఖగోళ అద్భుతం. ఆదివారం మధ్య నుంచి మూతపడ్డ ఆలయాలు. దేశవ్యాప్తంగా కనువిందు చేసిన బ్లడ్ మూన్ అంటూ చంద్రగ్రహణానికి సంబంధించిన వార్తని కూడా వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నేతలే అడ్డు. కామారెడ్డి సభలో కిషన్ రెడ్డి, సంజయ్ భాగవతం బయటపెడతామంటున్న పీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంబంధించిన వార్త కూడా ప్రధాన వార్తగా నిలిచింది. ఇక 10 ఏళ్లుగా డ్రగ్స్ దందా. ప్రతి డెలివరీలో 5 కిలోల మెఫిడ్రిన్, కిలో 50 లక్షల చొప్పున అమ్మకం. చర్లపల్లి డ్రగ్స్ డెన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి. సీజ్ చేసిన కెమికల్స్ తానేకు తరలింపు. అలర్ట్ అయిన రాష్ట్ర పోలీస్ శాఖ, ఈగల్ ఫోర్స్ అంటూ వార్త కూడా ప్రధాన వార్తగా డ్రగ్స్ దందా సంబంధించి ప్రధాన వార్తగా నిలిచింది. ఇక నెల్లుట్ల రమాదేవికి కాలేజీ పురస్కారం. రేపు ప్రజాకవి కాలేజీ జయంతి సందర్భంగా ప్రధానం అంటూ ప్రధాన వార్త నిలిచింది. ఉక్రెయిన్ కేబిన్ బిల్డింగ్పై రష్యా దాడి అంటూ కీవ్ సలహా. పలు నగరాలపై 800 డ్రోన్లతో భీకర అటాక్ అంటూ మరో హెడ్లైన్ అయితే వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. అయితే ఇంకొక ప్రధాన వార్త, ఈడీ కేసులో ఏది పురోగతి. గొర్రెల స్కీమ్ మొదలుకొని కాళేశ్వరం దాకా కీలక కేసుల దర్యాప్తు అంటూ ఒక క్వశ్చన్ మార్క్ చూపిస్తూ మరో వార్త కథాంశాన్ని
వెలుగు దినపత్రికలో చూడొచ్చు. గత సర్కారు హయాంలో జరిగిన ఆర్థిక నేరాలన్నింటిపైన ఫోకస్. ఏసీబీ సిఐడికి ధీటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు. దర్యాప్తులో మాత్రం నెలల కొద్దీ సాగదీత. సాంకేతిక ఆధారాల సేకరణలో కొన్ని ఆలస్యం. బ్యాంకులు, టెలికాం సర్వీసు ప్రొవైడర్ల నుంచి డేటా అందక మరిన్ని పెండింగ్. వివిధ శాఖల నుంచి సహకారం లేదంటున్న ఈడీ ఆఫీసర్లు. పలు కేసులో ఆస్తుల అటాచ్మెంట్, ఛార్జ్షీట్ల దాఖలుకు ఏర్పాట్లు అంటూ ఈడీ కేసులో ఏది పురోగతి అంటూ వార్తని ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచే హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పల్లెపల్లెన పంటలు మొలిచే పాలమూరులోన అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా ఇక్కడ తగ్గుముఖం పట్టిన వలసలు. సంతులకు వలస జీవులు తిరుగుముఖం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లలో రివర్సు మైగ్రేషన్. పెరిగిన సాగు విస్తీర్ణం, మెరుగైన ఉపాధి, మెరుగైన ప్రజల జీవన ప్రమాణాలు, బీఆర్ఎస్ హయాంలో మారిన రూపురేఖలు, సెస్ అధ్యయనంలో వెలుగులోకి కీలక అంశాలు. ఉమ్మడి జిల్లాలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయల్ సాగర్ లిఫ్ట్ల ప్రభావం పైన సెస్ స్టడీ అంటూ వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. అయితే కేసీఆర్ హయాంలో పూర్తి చేసిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్ కింద పచ్చిగా కలకలాడుతున్న పంటలు అంటూ వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. హెడ్లైన్స్లలో కూలిపోయిందన్న కాళేశ్వరం, నీళ్ళతో 1,50,000 కోట్ల ప్రాజెక్టు అంటూ మరో హెడ్లైన్ని చూడొచ్చు. కాళేశ్వరం జలాలతో గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలకు తీసుకొచ్చే ప్లాన్. గణపురం వద్ద 15 టీఎంసీల నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు. 2.5 టీఎంసీల నీళ్లు మూసీ నది ప్రక్షాళనకు వినియోగం అంటూ ప్రధాన వార్తకి హెడ్లైన్ చూడొచ్చు. ఇక ఎన్నికలు తథ్యం, 1-2 చోట్ల బైపోల్స్ తప్పనిసరి అంటూ మరో హెడ్లైన్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. మిగిలిన వారికి ప్రమాదం లేదు. ఫిర్యాదు ఎమ్మెల్యేలతో రేవంత్. పాత కాంగ్రెస్ క్యాడర్ తమను శత్రువులాగా చూస్తున్నారని ఎమ్మెల్యేలు. విభేదాలను పరిష్కరించే బాధ్యత పీసీ చీఫ్కు అప్పగించిందన్న రేవంత్. సీఎం, డిప్యూటీ సీఎంల భేటీలో పని లేదు, పాత్ర లేదన్న ఎమ్మెల్యేలు అంటూ ఇక్కడ ఉప ఎన్నికలు తథ్యం, 1-2 చోట్ల బైపోల్స్ తప్పనిసరి అనేటువంటి కథనాన్ని నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. ఇక బీసీ వాటాకు టాటా జీవో ద్వారానే 42% కోట, 14 లోపు ఉత్తర్వులు. 15 కామారెడ్డిలో రాహుల్ గాంధీతో బీసీల సభ. చట్టబద్ధంగా ఇస్తామంటూ ఇన్నాళ్ళు మభ్యపెట్టి ఇప్పుడు చెల్లని జీవోతో హంగామా. ఎవరు కోర్టుకెళ్ళినా ఉత్తర్వుల కొట్టివేత ఖాయం. ఏది తెలిసే మోసగించేందుకు సర్కారు యత్నం అంటూ మరో హెడ్లైన్ని చూడొచ్చు. ఇక నెల్లూట్ల రామాదేవికి కాలేజీ పురస్కారం. అలైన్మెంట్ మారాలంటే సర్కారు మారాలేమో అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వార్త కూడా అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తగా నిలిచింది. ఇక మహేష్ది ప్రభుత్వ హత్యే. ములుగు జిల్లాలో మాధవరావుపల్లిలో మృతుడు మైదో మహేష్ తల్లితో ఫోన్లో మాట్లాడుతున్న కేసీఆర్. 6 నెలల జీవితాలు ఇవ్వక బలవన్ మరణం. సీఎం సీతక్క క్షమాపణలు చెప్పాలి. బాధిత కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలి. బీఆర్ఎస్ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్. బాధిత కుటుంబానికి ఫోన్లో పరామర్శ. పిల్లల పేరిట నగదు జమ చేస్తారని హామీ. ఫేక్ వీడియో తీసింది ఆ ఇద్దరే అంటూ వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్లో మనం చూడొచ్చు. కాంగ్రెస్ అసమర్థతతోనే ములుగులో మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్యకు సంబంధించి వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. యూరియా వేతలకు 60 రోజులు అంటూ మరో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. రైతు కష్టాలకు సంబంధించి ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కి నేటికి 60 రోజులు. పంటలను కాపాడుకునేందుకు రైతులు పనులన్నీ వదులుకొని నిద్రాహారాలు మానుకుని యూరియా కోసం అన్నదాతలు 2 నెలలుగా కుస్తీ పడుతున్న వారి కష్టాలు మాత్రం తిరగడం లేదు. తొలికరు వర్షాలు మొదలైనప్పటి నుంచి ఒక్క బస్తా యూరియా కోసం పరిగాపులు కాస్తున్న రైతుల కష్టాలు అంటూ మనం వార్త నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇది ఇవాళ వార్తల విశ్లేషణ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.